మా అమ్మ చూసారా ఎంత స్లోగా నడుచుకొని వస్తుందో, పాపం నళ్ళపోతుంది. అలా పట్టి పౌచులో పెట్టు, ఎర్ర మార్కుల్లో పెట్టి ఎవరు పౌచులు చూడండి మా అక్కగారు వస్తున్నారు. వెనకతల మా మరదల పిల్ల వస్తుంది, దాని వెనకతల మా మమ్మీ వస్తుంది. ఇప్పుడు నేను వస్తాను చూడండి. మామూలుగా చెప్పండి, అలాగే ఇవ్వండి, నాకు ఇవ్వండి. చూసారా మా చెల్లి నేను ఒకలాంటి చీర కట్టుకున్నాం. అమ్మవారి చెట్టు అంటే ఒక చెట్టు డిసైడ్ చేస్తాము, ఆ చెట్టుకే పూజ చేస్తాము. ఇప్పుడు చూడండి మా అమ్మగారు ఆ చెట్టుకి నీళ్ళు చల్లుతున్నారు. చూడండి ఈవిడ మా మరదల పిల్ల చూడండి వస్తుంది. ఏటో వేప చిగురు మా చెట్టు మామిడికాయలు పట్టుకొని వస్తుంది. చూడండి 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 చాలే మరి ఇంకెందుకు ఎక్స్ట్రా పెట్టేది. ఇప్పుడు తక్కువ పెట్టున్నారు, ఎక్స్ట్రా ఇప్పుడు కుంకుమ పెట్టు, కుంకుమ అది ఉంది. మాట్లాడండి. అత్త కోడలు పూజ చేస్తున్నారు. మా ఇద్దరు అక్క చెల్లెలకి బిల్డప్ ఇస్తున్నాం. ఏమీ చేయకుండా దేవుడు మాకు మైలు కాబట్టి మేము చేయడం లేదు. ఏం చేద్దాం, 3 డేస్ బొట్లు పెట్టాం. వాళ్ళ తోట వాళ్ళు చేసుకుంటారట. మేము రాబోయే కాలం వాళ్ళకి ఇవ్వమంట. ఎవరికి? మడ్డోళ్ళకే ఇవ్వము. అంబటోళ్ళు సిడిపల్లోళ్ళు పట్టేస్తాం. లైఫ్ లాంగ్ మేమే ఏరేస్తాం. మాకు బాలముని వరకు మేమే వేరుతాము. ఒకసారి కూడా ఇవ్వము. అక్కడ 3 చుక్కలు పెట్టా మా మడ్డోలమ్మ. ఒకటి ఎట్టా పైన 3 పెట్టు. ఎట్టింది అన్ని దగ్గర 3 సెట్. ఆ పైన ఒకటే పెట్టున్నావు. సరిపోయింది 4 అయిపోయింది. వాళ్ళకి అనుకుంటా 4 అయిపోయింది. ఎందుకు ఎట్టావన్నాను అందుకే. అది పశువు రాసుకున్నామని. ఓకే అయిపోయింది. తల్లి మీద నాకు తీసావా చెల్లి? నీకే తీసాను తల్లి, చెప్పి మాట్లాడవని. ఎవరికమ్మా నామాలు దిద్దుతావు? మడ్డోలు కోడలకి సోకులు ఎక్కువైపోయి ఉన్నాయి. అమ్మ ఆ కుంకుమ బొట్టు పెట్టు. అమ్మ కుంకుమ తీసావు కదా మీది. మా చెల్లికి పెట్టు. అమ్మయ్య టవాల్ 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 ఒక్కలేదు కావచ్చు. నాకు పెట్టు. దాని గాజులు కట్టేవి నాకు మాట్లాడండి రా, మాట్లాడండి. ఓకే సూపర్ అప్పటి పౌచులు పెట్టు. తింటాయి కదా, అందుకే ఆకలి మీద కొంచెం వేసేసి ఉన్నది దీని మీద వేసాను. అదే మమ్మీ సూపర్. ఇస్త్రాకన్నా బాబులాగా ఉంది. లక్ష్మి ఇస్త్రాకు దానికి. లక్ష్మియా మజాక? మడ్డలు కోడలా మజాక? నైవేద్యం చూడండి. మా చీడి చెట్లకి మా అమ్మ మా మరదల పిల్ల కష్టపడి పూజ చేసేస్తున్నారు. ఇవాళ ఉగాది కాబట్టి జీడి తోటలు ఉన్న వాళ్ళందరూ ఈరోజు జీడి తల్లికి ఏ అమ్మవారమ్మా నువ్వు పూజ చేసేది? కొండ మాకోలమ్మ. మంకి నెంబర్ ఉందా?
తోటలోని అమ్మోర్లు అంట, తోట అమ్మోరు అంట. మా వైజాగ్లోని పోలం తల్లి అని గుడి ఉంటుంది, జీడిపళ్ళు అమ్మవారు అది, అక్కడ పెడతారు జీడిపళ్ళు అన్నీ. ఆ మామిడి దగ్గర పెడతారు చూసారా నైవేద్యం. ఈ దాన్ని నెయ్యిలో అంటారు. ఇప్పుడు ఈ నెయ్యిల్ని మా అమ్మ తోట మొత్తం జల్లాలి, ఎందుకంటే ఎలాగే జల్లుతారో అలాగే జీడిపళ్ళు కూడా కిందకి రాలాలని. బెల్లం మొక్క పెట్టావమ్మా? చిన్నది అక్కడ ఎట్టు నైవేద్యం తెచ్చాం లేదా? బెల్లం అవసరం లేదా? చిన్నది చిన్నది పెట్టి అమ్మా, తీపి బెల్లం జావేలే, చిన్నది ఎట్టి అది. చాకు తెచ్చాము మమ్మీ. ఇప్పుడు దీపం పెట్టమ్మా, వెలుతురుకుంటుంది. నాన్న గాలి వచ్చేస్తుంది, దీపం కొండ ఎక్కిపోద్ది. నాన్న గాలి నాపు, లీలా గాలి నాపు, మేఘన గాలి నాపండి. ఇద్దరు అత్త కోడలు కష్టపడిపోయి మరి దీపం వెలిగించేస్తున్నారు. అవునమ్మా, దీపం కాలని మనం నెయ్యిలు చల్లాలి, అన్ని చెల్లెలు దీపం వెలగని. నువ్వేంటి అమ్మోరు తల్లిలో పక్కన, అదే అమ్మోరు తల్లి పక్కన కూర్చో. ఇదిగో మామిడికాయలు చూసారా, కింద ఎన్ని కాయలు రాలిపోయి ఉన్నాయో చూడండి. ఇవన్నీ కాకిలు ఏం చేశాయంటే మొత్తం కొరికేసి మొత్తం పడేస్తున్నాయి. చూడండి మామిడికాయలు చిన్న కాయలు వేస్తున్నాయి, కనిపిస్తున్నాయా? చూడండి చూడండి చూడండి, ఇగోండి ఇగోండి మామిడికాయలు. ఈ మామిడికాయ కోసి మనము మన తోటలో ఏంటంటే ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి కదా, మామిడికాయలు ఉన్నాయి. ఇవ్వండి చూడండి, చూసారా అలాగున్నాయో కాయలు. చూడండి అసలు ఈ టైంకి ఈ జీడి పిక్కలు పిక్క అయిపోవాలి, పండు అయిపోయి ఆ పిక్కలు కాల్చే మనం నైవేద్యంగా పెట్టాలి. కానీ ఈ సంవత్సరం జీడి తోట చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం జీడి తోట అన్నీ చూడండి పచ్చి పిక్క, ఎంత పచ్చి పిక్క చూడండి, ఎంత పచ్చి పిక్క చూడండి. చూడండి అంత పచ్చి పిక్కే. ఎప్పుడు ఈ పిక్క పెద్దది అవుతుంది, నేనెప్పుడు జీడి పిక్కలు ఎగురుతాను. చూసారా ఎంత చిన్న పిక్కో, చూడండి 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 బాగా చూడండి. దూరం నుంచి దాన్ని పెట్టించుకుంటాము. దొరకలేదా లక్ష్మి? నువ్వు నిల్చుంటే నీ బుర్ర మీద కొట్టేస్తాం. 10 minutes చాలు వీడియో, మరి పబ్లిక్ చూడరు. పెద్ద వీడియో చూస్తాం. అయితే క్లోజ్ అయిపోయింది. నేను దండం పెట్టినా పెట్టు దూరం నుండి నాకు నువ్వు పెడితే కదా ఇస్తాను. దండం పెట్టి చేయ. ఇంకో దెబ్బ ఇయ్యండి కదా. బాయ్ బాయ్. పౌజ్లో పెట్టి మా తమ్ముడు చూడాలా మా తమ్ముడు బుద్ధి ఎరిగి ఈ రోజు వరకు తోటలు ఎలాడతాడు తెలియదు, ఆడడం కూడా ఇదే మొదటిసారి. నేను ఎప్పుడు అలా చేయలేదు, ఇప్పుడు నేను ఇలా చేయనంటే అవదు. పువ్వు మీద జల్లమ్మా, నువ్వు నా మీద జల్లుతున్నావు. బాగా పైకి వెళ్ళాలి ఇంకా. అమ్మా ఇంకా పైకి. లక్ష్మి నువ్వు పైకి పై వరకు. ఆ కాయలన్నీ ఎన్ని ముడిలు అవుతున్నాయి, దానికి డబల్ జీడిపళ్ళు రావాలి. ఈ పద్మ జీడిపళ్ళు ఏరుకొని తిన. ఒక పువ్వులో 4 ఒక పువ్వులలో 4 పిక్కలు రావాలి. అర్థమైందా? బాగా జల్లమ్మ, బాగా జల్లి.
చూసారా మా సపోటా చెట్టు చూడండి. అమ్మ నామే చేయలేస్తున్నామే. పడిపోతాను అమ్మ. ఎంతమంది ఎక్కువ రావాలి? ఎక్కువ కాదు అలాగన్నీ చల్లుతాం పెట్టి తేవాలి. మా బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఆ